మనం అనుకుంటాం దేవుడు నన్ను సరిగ్గా చూడట్లేదేమో, పట్టించుకోవట్లేదేమో, కాబట్టి ఇలా ఈ ఫెయిల్యూర్స్ నేను ఎదుర్కొంటున్నాను అని. కానీ దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారికి అన్నీ సమకూడి మేలుకై జరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒకవేళ ఈ ఫెయిల్యూర్ వెనుక కూడా దేవుని యొక్క ఆలోచన ఉందేమో అనే గ్రహింపు మనం కలిగి ఉండాలి. గెలుపు వస్తే దేవుడు చల్లగా చూసినట్టు, ఓటమి వస్తే ఆయన మనల్ని చల్లగా చూడనట్టు కాదు. ఏదో గొడవ అయితే ఆ గొడవలో మా నాన్న పక్కన ఉంటే ఏం చేస్తాడో తెలుసా? ఒక్కడు పీకుతాడు, ఎలా వదలగే అని అంటాడు. వాళ్ళ ముందు నాన్నే కొట్టేసరికి నాన్న వాళ్ళ ముందు కించపరిచాడు, నన్ను అవమానపరిచాడు, తేలిక చేశాడని చెప్పి వీడు అనుకుంటున్నాడు. కానీ వీడికి తెలియని స్టోరీ నాన్నకు తెలుసు. ఒరే, నేను కొడితే నిన్ను చిన్న దెబ్బతో బయటపడేస్తాను రా పిచ్చోడా, వాళ్ళ చేతుల్లో చిక్కావంటే చస్తావురా నువ్వు, నీ ప్రాణాలను తీస్తారా, అందుకే నేను ఒక్క దెబ్బతో కొట్టి సరిపెట్టేశాను రా, మ్యాటర్ క్లోజ్ చేశాను అంటాడు. కానీ అంత ఆలోచించే ఆలోచన వీడికి ఉండదు. మనం కూడా అంతే, దేవుడి దగ్గర చాలాసార్లు ఒక్కోసారి దేవుడే డెప్ప మీద ఒకటి ఇచ్చినట్టు అనిపిస్తుంది మనకి. ఈయన కూడా నన్నే అంటాడు చూడండి అని చెప్పి అంటున్నాం మనం. కానీ ఆయన ఎందుకు అంటున్నాడో తెలుసా? శత్రువు చేతుల్లో నువ్వు పడకుండా తండ్రి కొట్టేది ఎలా ఉంటుంది? చావాలని కొడతాడా? సింపుల్గా దెబ్బేసి పక్క పోరా అంటాడు. అక్కడ నువ్వు ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? వాళ్ళ చేతుల్లో నుంచి నా తండ్రి తప్పించాడు. కాబట్టి దేవుణ్ణి మనం పాజిటివ్ వేలో థింక్ చేయటం, ఆలోచించటం మనం నేర్చుకోవాలి. నెగిటివ్ మైండ్తో ఉన్నాం అనుకోండి, అన్ని నెగిటివ్ లాగానే కనపడతాయి. అదేనండి, ఏదో కామెడీలు అంటారుగా, మరి చెప్పరే, అంతా ఎలా కనపడద్దంట? పచ్చగానే కనపడుతుంది. కాబట్టి నెగిటివ్ మైండ్ పెట్టుకుని మనం కూర్చున్నాం అనుకో, ఏది అన్ని నెగిటివ్గానే కనపడతాయి. ఫ్యామిలీ నెగిటివ్గానే కనపడుద్ది, వ్యక్తిగత జీవితం నెగిటివ్ లాగానే కనపడుద్ది, అన్ని ఆపోజిట్గానే కనపడతాయి. దేవుని ఎడల మనం పాజిటివ్ కలిగి ఉండాలి. దేవుడు నాకేం చేసినా మంచి చేస్తాడు.